ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజుల సమయం మాత్రమే ఉందని ఎస్ఐఆర్లో తమ ఓటు వివరాలు నమోదు చేయించుకుని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎస్ఐఆర్లో పాల్గొని పూర్తి వివరాలు అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి ఓటుకు దేశం, రాష్ట్రం, నియోజకవర్గ అభివృద్ధి నిర్ణయించే శక్తి ఉంటుందని అన్నారు. గురువారం ఉదయం పటాన్చెరు పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి ముస్లింలు, క్రిస్టియన్లు, మిల్లర్స్ సెంట్రింగ్ అసోసియేషన్ సభ్యులకు ఎస్ఐఆర్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 రోజులుగా ఎస్ఐఆర్ అంశంపై నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు, సదస్సులతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. చర్చ్ పాస్టర్ల ద్వారా ఆదివారం ఒకటే రోజు కాకుండా ఈ 4 రోజులు అవసరం ఉంటే మీరు ప్రేయర్లు, ప్రార్థనలు నిర్వహించండి. వారందరికీ మెసేజ్ పంపండి. దయచేసి చర్చ్ పాస్టర్ మీకు చూపించు. ఒక పాస్టర్ ఒక చర్చ్కు 500 నుంచి 600 మంది సంబంధాలు ఉంటాయి భక్తులు. ఇక్కడ మసీదులో ఇంకా రోజు 2 సార్లు 3 సార్లు నమాజ్ చేసే సమయంలో 1000 నుంచి 1500 మంది నా దేశంలో ఒక మసీదుకు జనాలతో సంబంధాలు ఉంటాయి. సెంట్రింగ్ సేవల్లో ఇంకా పెద్ద బిల్డింగ్ 10 మంది వరకు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ వారందరూ దయచేసి 4 రోజులు టైం కేటాయించి మిగిలిన ఓటర్ స్ట్రెంత్ పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే పటాన్చెరు అంటే ఒక తొలి భారతదేశం. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే భారతదేశంలో లెక్కలకు రాదు. భారతదేశ జనాభా లెక్కగా ప్రజలై మరిగేసంతా ఓటర్ లిస్ట్ నాకు ఏదో లెక్కలో చంపలేదు. ఆ విధంగా దయచేసి మనిషికి మన హక్కు ఓటర్ లిస్టు పేరు కూడా ఓటు వేయడం మన హక్కు. నా మాస్టర్ గారు కూర్చోగా లేట్ వచ్చిన వారికి, మొదలు వచ్చిన వారికి ఒకటే విజ్ఞప్తి. ఈ 4 రోజుల ప్రక్రియను మీ ఇంట్లో బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలకు ఏ విధంగా అడవుడు అవుతారో, శ్రద్ధ వహిస్తారో ఆ విధంగా శ్రద్ధ వహించి మీరు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించవలసిన అవసరం ఎంతైనా ఉందని అందరికీ తెలియజేస్తా ఉన్నాం. చేసినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం, ఈ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా వచ్చే స్కీములకు అర్హులైతారు. మీ పిల్లల చదువు కానీ రకరకాల స్కీములకు అర్హులవుతారు. కాబట్టి తప్పకుండా మనమే కాదు, పడోసియా अपने रिश्तेदार दोस्त किधर किधर घूमा करो जाके आओ, మెసేజ్ लगाओ. అందరూ మీ ఫ్రెండ్స్ లో కానీ, చుట్టాలు కానీ, పక్కల కానీ, తెలిసిన వారు కానీ ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళందరికీ తెలిసి ఫోన్ చేసి మాట్లాడి మీరందరూ ఈ ప్రక్రియలో 63% వచ్చిన మనం షేర్లింగంపల్లిలో 35% సార్, ముగ్గురుపల్లిలో 32% ఉన్నది, ఎల్బీ నగర్ 25% ఉన్నది, ఉత్పలాపూర్ 40%, 30% ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరి సహకారంతో 63% రావడం జరిగింది. తిరిగి మనం ఈ 4 రోజులు ఎక్సైజ్ చేసినట్టయితే మనము 26 హైదరాబాద్ 26 నియోజకవర్గాలు 26 అలా నంబర్ 1 గా మనం ముందు వరుసలో ఉంటాం. కాబట్టి మనం అన్ని రకాల ప్రభుత్వాలను డివైడ్ చేయడానికి హక్కు ఉంటుంది. కాబట్టి దయచేసి చర్చ్ పాస్టర్లు ప్రత్యేక మనవి, మీరు మీ భక్తులతో మీరు చర్చిలో పాస్టర్ ఆదివారం కాకుండా ఈ 4 రోజులు మీరు భక్తులు కొనసాగించండి. మీ భక్తులతో మీరు ఇక్కడ మైనార్టీ సోదరులు రోజు 3 సార్లు 4 సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు. ఇమాములు మోజలు వాళ్ళ ద్వారా మీరు కుల పెద్దలు, మైనార్టీ పెద్దలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తప్పకుండా
పెంచడానికి పర్సెంటేజ్ పెంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. కాబట్టి మీరందరి వర్షం పడ్డ సకాలంలో వచ్చి 6 పక్కన ఆర్టీలు వచ్చిన మీరందరూ వచ్చి ఎస్ఐఆర్ మీద మీరు అవగాహన సదస్సులు విజయవంతం చేసినందుకు నేను మీ అందరికీ వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ ఈ చర్చ్ పాస్టర్లకు, మైనార్టీ సోదరులకు, సెంట్రింగ్ సోదరులకు అందరికీ పేరు పేరున, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.